హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరి కోసం నేను ఒక మంచి షార్ట్ని తీసుకొచ్చేసాను. ఏంటి అంటే మనం కాంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే మన వేస్టేజ్తోనే మనం తయారు చేసుకోవచ్చు. మన చెట్లని ఎంతో ఆరోగ్యంగా ఎంతో పచ్చగా మనం పెంచుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళిపోయి దీన్ని ఎలా చేసుకోవాలని చూసేద్దాము. ఈ కాంపోస్ట్ చేసుకోవడానికి కోసం ఒక కంటైనర్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏ కంటైనర్ తీసుకున్నా అందులోకి హోల్స్ అనేది ఖచ్చితంగా మనము మర్షన్ షుడ్ హోల్స్ అనేది పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎటువంటి వేస్టేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హోల్స్ పెట్టుకున్న కంటైనర్లోకి ఫస్ట్ మనము గార్డెన్ సాయిల్ని అయితే మనము పరుచుకోవాలన్నమాట, ఫస్ట్ లేయర్. తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనము వేస్టేజ్, మన కిచెన్ వేస్టేజ్ కానీ ఏ వేస్టేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆనియన్, మళ్ళీ తర్వాత టమాటా, అన్నీ కిచెన్లో మనం డైలీ వంటలు చేస్తూ ఉంటాం కదా, ఆ వేస్టేజ్ని అయితే మనము ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్కి చాలా మనకి ఈ కంపోస్ట్ మనం తయారు చేసుకుంది యూస్ చేయడం వల్ల మన చెట్లు ఆరోగ్యంగా బాగా మంచి పూలు అనేది ఇస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ లేయర్ మట్టి, తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి మనం వేస్టేజ్ని వేసుకున్నాం కదా, మళ్ళీ దానిపై థర్డ్ లేయర్ వచ్చేసి మన గార్డెన్ సైడ్ని మళ్ళీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. లేయర్ మొత్తం కవర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వేస్టేజ్, కిచెన్ వేస్టేజే కాకుండా నెక్స్ట్ మనము దేవుడి ఇంట్లోకి ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం కదా దేవుడికి, ఆ ఫ్లవర్స్ని కూడా మనము అలానే కవర్లో పెట్టేసి ఆ వేస్టేజ్తో కూడా మనము కాంపోస్ట్ అనేది చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను కిచెన్ వేస్టేజ్తో కాంపోస్ట్ అనేది ఎలా చేస్తున్నారో ఇక్కడ చూపిస్తున్నాను ప్రాసెస్. మన కిచెన్ వేస్టేజ్ ఏవైనా తీసుకోవచ్చు అండి. ఆనియన్ పొట్టంట, మనం వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం, లీఫ్ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం, అలా ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము పై లేయర్, ఫస్ట్ లేయర్ సాయిల్ వేసాము, నెక్స్ట్ లేయర్ వచ్చేసి వేస్టేజ్ వేసాము కదా, దానిపై లేయర్ వచ్చేసి మళ్ళీ మట్టితో మనము మొత్తం కవర్ చేసేసి ఒక్కసారి అలా జస్ట్ అదుముకోవాలి. దీనిపై మనము ఎటువంటి బరువు ఏదైనా పెట్టి మనం అలానే ఉంచేసి 2 డేస్కి ఒకసారి కలిపెడుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఒక 30 డేస్లో మనకి మన కాంపోస్ట్ అనేది ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్స్ అంతా వేస్టేజ్ వేసేసాక మళ్ళీ పై లేయర్ ఇలా మట్టి మొత్తం కవర్ చేసేసుకుంటున్నాము. ఇలా అదిమేసుకుంటే మనకి ఈజీగా అవి పైకి తయారైపోతుంది మనకు కాంపోస్ట్. ఇప్పుడు వరకు వెజిటేబుల్స్తో చూసారు కదా వేస్టేజ్. నెక్స్ట్ ఇంకొక బకెట్లో ఈ విధంగా ఒక లేయర్ మట్టి వేసుకొని సేమ్ టు సేమ్ ప్రాసెస్. అలాగే ఇక్కడ చూసారా, దేవుడి ఇంట్లో మనం పూలు పెడుతూ పడేస్తూ అవి నీళ్ళలో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఈ వేస్టేజ్తో కూడా మనము కంపోస్ట్ అనేది ఆరోగ్యంగా చేసుకోవచ్చు. ఈ విధంగా వేస్టేజ్ ఫ్లవర్స్ అన్ని ఒక లేయర్, ఫస్ట్ మట్టి, తర్వాత ఇలా వేస్టేజ్ ఒక లేయర్, తర్వాత దానిపై మళ్ళీ ఇంకొక మట్టి